యోగా వాట్సాప్ నమస్తే. సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే హాలిడే ఇన్లు ఉన్నాము. హాలిడే కోసం వచ్చినాము కదా, అట్లానే హాలిడే ఇన్లు ఉన్నాం అనమాట. సో ఇది మనకు వాళ్ళు ఇచ్చిన కార్డు 250 నంబర్ రూమ్. సో రూమ్ కార్డుకి పోయి మనం మొత్తం చూపిద్దాం హోటల్లో ఏముంటది ఏం సంగతి అనుకుంటా. ఎండ ఎక్కడ కొడుతుంది కదా, ఎండకు అగేన్స్ట్ ఉంటే మంచి వస్తాం కానీ షాడో ఇట్లా పడుతుంది. ఇక్కడ వచ్చేసినాము. ఇంకా మన శివబే ఉన్నాడు. నమస్తే బాయ్. సో అట్లున్నది అనమాట. సో లోపల పోయి అంతా చూపిద్దాం ఏ టు జెడ్ ఏముంటది. రిసెప్షన్ కాడికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా వచ్చినాం, ఇట్లా వచ్చేసి వెయిటింగ్ ఏరియా ఇది ఉంటది. మనకు వర్షం పడ్డా ఎండ కొట్టినా ఏం ఎండ నీడలు ఉండాలి కాబట్టి వెయిటింగ్ ఏరియా ఇది. సో వెయిటింగ్ ఏరియా అయిపోయిన తర్వాత మనకు ఒకవేళ పెద్ద లగేజ్ ఉన్నాయని అంటే ఇట్లా ఎంటర్ కాగానే మనకు లోపల ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. మనం పోతున్నామంటే ఓపెన్ అయిపోతాయి. ఖాళీ ఉన్నాయి కదా, వీటిలలో మనకు బ్యాగ్స్ పెట్టుకోనికి ఉంటుంది. బ్యాగ్స్ పెట్టుకొని బయటికి తీసుకోవాలి ట్రాలీ. ఆ ట్రాలీ పట్టుకొని ఇట్లా మీదికి తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇవి డిస్ప్లే, కుర్చీలు, వెయిటింగ్ ఏరియా. ఇక్కడ ప్రింట్అవుట్స్ తీసుకోనికే ప్రింటర్ ఉంది మొత్తం. ఇక్కడ రిసెప్షన్ స్టాఫ్ ఉంది. కావాలంటే మనం కూర్చొని టైం పాస్ చేయొచ్చు. పేపర్ చదువుకుంటే పేపర్ చదువుకోవచ్చు. పేపర్ రాదు కదా, అట్లా వస్తుంది కదా మనం పోయి కొనుక్కోవాలి. అదేమో పేపర్ ఇంటికి వస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. రిసెప్షన్ లో మనం ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. హే హౌ యు గైస్ డూయింగ్? నో, ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. ఇట్స్ ఫైన్. సో ఇక్కడ రాసి ఉంటాయి అనమాట మోషన్. ఇది వీళ్ళు రికమెండ్ చేసే రెస్టారెంట్. మనకు రూమ్ దగ్గర దాకా వస్తుంది. ఇక్కడ మనకు కాఫీ, హాట్ వాటర్, క్రీమ్ ఇస్తారు. కప్స్ హాలిడే ఇన్ రాసి ఉంది కదా, అది లిప్టన్, కొత్త కంపెనీ స్ట్రా, టిష్యూ అయితే తీసుకుందాము. ట్రాష్ క్యాన్ ఆడ, ఏటీఎం. దీని పైన ఎట్లా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంలో ఒక్కొక్క కంపెనీ బేస్ మీద ఒక్కొక్కటి ఉంటుంది. $3 సర్చార్జ్ ఉంటుంది. $20 తీసినా కూడా $3 ఉంటుంది మినిమం టు మినిమం. ఇక్కడ ఏంటంటే మనకు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కాంటినెంటల్ కెఫే అని రాసి ఉంది కదా, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ హాల్వే అనమాట. సో హాల్వే అంటే చాలా పెద్దగా ఉంటుంది. హౌస్ కీపింగ్ జరుగుతుంది ఇప్పుడు, రూమ్ సర్వీస్ అవన్నీ. గోడల మీద పోర్ట్రేట్స్ ఉన్నాయి అన్ని మొత్తము. ఇది ఎందుకు తీసుకొచ్చినా నేను ఖాళీ పిల్లి పడేద్దాం, వాడు తెచ్చుకుంటాడు. మళ్ళీ నాకు అర్థం ఉంది ఇట్లనే వ్లాగింగ్ చేసేవాడు మధ్యలో హెయిర్ స్టైల్ సెట్ చేసుకోనికే. జర ట్రైపాడ్ రూమ్లో మర్చిపోయినాం భయ, ఇప్పుడు తీసుకుంటాం పోయినాపో. అప్పటి వరకు ఇట్లా మేనేజ్ చేస్తున్నా. రాము భాయ్ కా నెక్స్ట్ ఫిల్మ్ కా హీరో దిఖ ఇక్కడ మీటింగ్ హోస్ట్ చేసుకోవాలి వాళ్ళతోటి. సో హాలిడే ఇన్ వాళ్ళతోటి మీటింగ్ ఏదైనా హోస్ట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని రీచ్ అవుట్ అయితే దే విల్ అరేంజ్ అ మీటింగ్ ఫర్ యూ. సో దిస్ ఈజ్ ఎలివేటర్ నెంబర్ 1. సో అక్కడ ఉన్న రూమ్ నంబర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. హే యూ గెట్ ప్రెస్ ఇట్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ ఉన్న రూమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్ నెంబర్స్ వెళ్ళాలంటే సెకండ్ ఎలివేటర్కి వెళ్ళమంటున్నారు. సెకండ్ ఎలివేటర్ ఇక్కడ మనకు రాసి ఉంది ఏంటంటే మీటింగ్ రూమ్స్, ఇండోర్ పూల్, ఎక్సర్సైజ్ రూమ్, స్నాక్. అది ముంగటికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే మనకు ఏం లేదు, జస్ట్ ఒక సీనరీ వస్తుంది. మనము ఇండోర్ ఎక్సర్సైజెస్ చూపిస్తాము. సో ఇక్కడ కూడా మీటింగ్ రూమ్స్. హాయ్ చింటుగాడు ఉన్నాడు. ఇది కూడా మీటింగ్ రూమ్సే. సో ఇవన్నీ మీటింగ్ రూమ్స్ అనమాట. అక్కడ హౌస్ కీపింగ్ మెటీరియల్స్ అన్ని పెట్టున్నాయి. ఆ మెటీరియల్స్ మనం చూపిద్దాం తర్వాత. సో ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ రాషన్, ఎక్సర్సైజ్ రూమ్ అండ్ స్పూల్ సౌనా అంట. ఇక్కడ వెండింగ్ మెషిన్స్, పైసలు పెడితే మనకు ఆ వీటిలోకి ఏదైనా కావాలనుకుంటే వచ్చేస్తుంది. అక్కడ కోకోలా, ఫంటా, పెప్సీ, ఎవ్రీథింగ్. హౌస్ కీపింగ్ ఆట అనమాట ఇది. సో ఇట్లా రూమ్లోకి ఎంటర్ కావాలన్నా, ఇక్కడ ఎంటర్ కావాలన్నా కార్డు పెట్టాలి. కార్డు పెట్టి లోపల రావాలి. ఇది పూల్ ఏరియా చూపిస్తా. సో యా గైస్, ఇట్లా ఇక్కడ కూర్చోనికి ఉన్నది మనకు. అంటే ఇండోర్ పూల్ ఉంది, అవుట్డోర్ పూల్ ఉంటే ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. కానీ ఇక్కడ న్యూ జెర్సీకి ఏంటంటే స్నో పడుతుంది కదా బాగా. సో స్నో పడితే ఇక మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి మనకు మాక్సిమం ఇక్కడ కోల్డ్ ఏరియాస్ ఉన్న జాగాలలో నేను చూసినంత వరకు అయితే ఇండోర్ పూలే ఇస్తాడు. వీడు రాసిండు, డియర్ వాల్యూడ్ గెస్ట్ ప్లీజ్ రిమైండెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ద పూల్ సౌనా అండ్ జిమ్ ఏరియాస్ ఫర్ హెల్త్ సేఫ్టీ రీజన్స్. అవన్నీ రూల్స్ రాసి ఉన్నాయి మొత్తం. ఇక్కడ పర్మిషన్స్ ఇట్లా రాసి ఉన్నాయి. సో గరం నీళ్ళు ఏమి వస్తలేవు అనుకుంటా భయ, జస్ట్ మనకు చల్ల నీళ్ళే అనుకుంటా. ఇక మనం ఇప్పుడు సాక్స్, షూలు ఇట్లా వేసుకున్నాం ఎందుకు కాలిపిలి. సో అట్లున్నది అనమాట. సో అది పూల్ గురించి. మనం ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ కి పోవాలన్నా కూడా మనము తాళం పెట్టాలి. మా ఐడి ఉంది, ఐడి చూద్దామని. ఇట్లా 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 తలిగిచ్చేసినామంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఆడ తీసాను. అరే ఇప్పుడు వచ్చింది. సో జాకే ఖాళీ దంగల్ కర్నా అందరు. చాలా పెద్ద ఉంది అనుకోకండి. ఆడ అద్దం ఉన్నది. లోపల ఇంకేమో ఉంది. వెయిట్ మిషన్ అన్నది. అరే గమ్మత్ వెయిట్ మిషన్ ఉంది గైస్. ఇది మన కెపాసిటీ ఉన్నదో చూద్దాం ఇక్కడ. సో గైస్ ఏంటంటే ఫస్ట్ వామప్ అనేది తీయాలి మనము. సో మనం స్కూల్లో నేర్పించారు నాకు చిన్నప్పుడు, వామప్ చేసుకుంటుంటే బాగుంటుంది అని చెప్పేసి. చెప్పులు అడ్డం వస్తున్నాయి కాబట్టి చెప్పులు ఇట్లా ఇడిచేద్దాము. యాక్చువల్లీ షూస్ కూడా వేసుకోవచ్చు, బట్ మనం షూస్లో ఇంట్రెస్ట్ చూపించాం కాబట్టి మనకు ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. ఫస్ట్ ఇట్లా మనం ఇట్లా చేతులు ఇట్లా వేసి ఫస్ట్ మనం ఏంటంటే కింద మోకాల కింద మనకు ఏళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు అవి పట్టుకోవాలి.
మీరు సాక్స్ చూసేసి పరిచయం అవుతున్నట్టు ఏంద్రా ఇడు ఒక కాలుకు ఇంకోటి వేసుకుంటాను. సండే మండే సాక్స్ అంటారు ఇవి. సండే మండే సాక్స్ వేసుకుంటే ఏంటంటే అందరు మనల్ని చూస్తారు కాబట్టి సండే మండే సాక్స్ వేసుకున్నా. అది అయిపోయిన తర్వాత మనం ఒక సూర్య నమస్కారం చేస్తాం. యాక్చువల్లీ మనకు వచ్చిన దాంట్లో సో సూర్య నమస్కారం అనేది చూపిస్తాయి ఇప్పుడు ఇక్కడ మీకు. నెంబర్ 1 దండం పెట్టాలి. నెంబర్ 1 దండం పెట్టేసి ఇట్లా చేతులు ఇట్లా తీసుకొని ఇట్లా 2 అంటే కిందికి పోవాలి. దాని తర్వాత 3 లెఫ్ట్లోకి ఇంకా కనాలి. జిన్ పాయింట్ వేసుకున్నా జర అక్కడిక్కడ ఓ కాలు 4 ఇట్లా అనాలి. మళ్ళీ 5 ఏంటంటే ఓకాలు ఇట్లా కింద పెట్టేసి మన ఛాతీ అనేది చేతుల మధ్యలోకి వచ్చేసేయాలి ఇట్లా. ఇది 5. మళ్ళీ ఇట్లా 6 సర్పాస్ అని అంటారు దీన్ని. అన్లనేటివి మీదికి చూడాలి. మళ్ళీ 7 ఇట్లా బ్యాక్ టు ఫామ్ వచ్చేసేయాలి. మన మడిమేలు ఏంటంటే భూమిని తాకాలి. అలా స్టార్టింగ్లో ఏదైతే కాలు ఇంకా కన్నామో ఆ కాలు ఇప్పుడు ముంగట్ కనాలి. ముంగట్ కన్న తర్వాత ఇట్లా దగ్గరకు వచ్చి పట్టుకొని మళ్ళీ లేచి మళ్ళీ వచ్చేసేయాలి. ఇలా జస్ట్ ఇట్లా ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ అనేది ఫిట్ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం డంబుల్స్ లేపుతాము. లేస్తలేవు. మనం ఏంటంటే లేపుదాం. పవన్ కళ్యాణ్ సార్ సినిమాలో సో యా గైస్ మనకేంటంటే జిమ్ అయిపోయి ఇట్లా బయటికి వచ్చేసిన కదా జర తక్కాయించిపోతే నీళ్ళు లాగానే ఇక్కడ నీళ్ళు ఉంటుంది అండ్ అక్కడ వాటర్ ఇట్లా ఉంటాయి. వాష్రూమ్స్ ఇట్లా ఉంటాయి. సో మనకు రెస్ట్ ఏరియా అవన్నీ ఏమున్నా సరే ఇక్కడ వచ్చి ఇది చేసుకోవచ్చు. మళ్ళీ జిమ్ అయిపోయాక ఇలా అద్దం లోపల ఉంటుంది. ఓకే చలో వచ్చేటప్పుడు పరిశాన్ అంతా కార్డులో పెట్టేది. పోయేటప్పుడు ఖాళీ ఇట్లా నూక్కుంటే వెళ్ళిపోవాలి అంతే. వచ్చేటప్పుడు ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అట్లా పెడతారు. సో ఇట్లా బాయ్స్ మొత్తం హాలిడే అని అంటారు దీన్ని. సో వెండింగ్ మిషన్స్ లా ఇక మనకు జస్ట్ ఎయిర్పోర్ట్లు ఉంటుంది అక్కడిక్కడ. ఫస్ట్ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు అంతా టైప్ అయినా మన దగ్గర అయితే ఇదైతే ఇట్లా నోట్ పెట్టంగానే వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ కార్డు స్వైప్ చేయవచ్చు. కార్డు స్వైప్ చేస్తే ఇట్లా మనకు డిడక్షన్ అయిపోయి మనకి ఇవ్వాలో అవి వచ్చేస్తాయి. A0 A2 A4 A8 అట్లా ఉన్నాయి కదా అన్ని. B0 ABCD అట్లా. సో ఇవి కూడా అంతే. మనం కార్డ్ ట్యాప్ చేసి ఇవి బటన్స్ ఉన్నాయి ఇవి ప్రెస్ చేయాలి. మనకు అనేది ఇక్కడ పడిపోతుంది. సేమ్ అక్కడ కూడా అంతే. సో అది గైస్ ఆల్ డే కోసం ఇదన్నమాట కొంచెం ఇన్ఫర్మేషన్. అక్కడ ఉన్నది మనకు ఏమంటారు దాన్ని మెటీరియల్ ఉన్నది. ఏ మెటీరియల్ అది హౌస్ కీపింగ్ మెటీరియల్. సో హౌస్ కీపింగ్ అనేది అట్లా అయిపోతుంది అనమాట. సో జర అక్కడిక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని వద్దాం. సో యా గైస్ స్టాప్ ఫర్ స్కూల్ బస్ అంట. ఇగో స్కూల్ బస్ ఆపకుంటే 5 పాయింట్ డిడక్ట్ అంట లైసెన్స్ ప్లేట్ మీద. ఈడ రాసిందన్న స్టాప్ సైన్ మీదనా? రైట్ స్టాప్ సైన్ మీద కదా. ఫర్ స్కూల్ బస్ 5 పాయింట్ టికెట్ అని ఉన్నది. సో అట్లానే ఏంటంటే మనం మన కజిన్స్ ఇక్కడ దగ్గరలో ఉంటారు న్యూ జెర్సీలో చూడడానికి కలవని పోతున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం రూమ్ కి అయితే హెడ్ అవుదాము. చూపిస్తాం మీకు. ఇక్కడ మళ్ళీ ఇంకో చిమ్టు కూడా చెప్తుండు. సో ఇక్కడ ఏంటంటే 2 ఎలివేటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలివేటర్ మీకు ఆల్రెడీ చూపించిన కదా. ఈ సెకండ్ ఎలివేటర్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ హోటల్ కట్టేటప్పుడు ఏంటంటే ఒకటే బిల్డింగ్ కట్టిరు. మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఇంకో బిల్డింగ్ కట్టిరు. ఇంకో బిల్డింగ్ కట్టినప్పుడు ఇక్కడ ఇంకో ఎలివేటర్ పెట్టిరు. అప్పు వచ్చినాం ఓపెన్ అయిపోయింది. ఏంటంటే నైట్ టైంలో ఎవరు ఉండరు. సో ఇక్కడ నెంబర్ 2 నెంబర్ 4 బ్యాక్ సైడ్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు నెంబర్ 4 కి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాసి ఉంది ప్లీజ్ రిటర్న్ ద లగేజ్ కార్డ్స్ టు ద లాబీ అని ఉంది. ఎందుకు లగేజ్ కార్డ్స్ లో లగేజ్ తెచ్చుకొని కిందికి వెళ్ళి పైనకి తెచ్చుకుంటారు కదా. ఇట్లా వదిలేస్తారు. వీళ్ళు వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే హోటల్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళే తీసుకొని కింద పెట్టాల్సి వస్తుంది. సో దాని బదులు ప్లీజ్ మీరు ఎవరైతే మీదికి తీసుకోతారో వాళ్ళే కిందికి తీసుకురండి అని అంటారు. అదే అనమాట గైస్. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు రూమ్ కార్డు పెట్టండి మనకు లోపలికి యాక్సెస్ ఉండదు. సో రైట్ నౌ యార్ గోయింగ్ టు ద రూమ్ నెంబర్ 250 అంటే మీకు ఏమని చెప్పిన లాస్ట్కి తెలుస్తుంది అని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. 250 రూమ్ నెంబర్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. దిస్ ఈస్ ద రూమ్ నెంబర్. దిస్ ఈస్ 250. This is the room card. That is the green signal. That is the signal for entry. So yeah guys అట్లుంటుంది మన సంగతి. ఏంటంటే మనం ఇట్లా మొత్తం అయిపోయింది. టీవీ ఉండే కానీ టీవీ యూజ్ చేయలేదు. అండ్ మనకు రిమోట్ ఉండే కానీ రిమోట్ అవసరం పడలేదు. ఇక్కడ మనకు ట్రాష్ క్యాన్స్ ఉంటాయి. అక్కడ ట్రాష్ క్యాన్స్. మళ్ళీ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. దానికి అగేన్స్ట్ ఉంటేనే మనం ఇట్లా చాలా బాగా అనిపిస్తాము. అండ్ అది ఎయిర్ కండిషనర్ ఏసీ మంచాలు ఇవన్నీ. ఈడేంద్ర వాళ్ళవాడు ఇట్లా చూపిస్తాను అనుకుంటున్నారు. అట్లా చూపించాలి కదా ఏదో ఒకటి. ఏంటంటే మళ్ళీ అవి మనకు టేబుల్ మీద ల్యాంప్ కాడ క్లాక్. మళ్ళీ ఈడొక ల్యాంప్. ఈ ల్యాంప్ 2 స్విచ్లు ఉంటాయి. ఇక్కడ దిక్కేస్తే బంద్ చేస్తుంది. ఇక్కడ 1 వే 2 బల్బ్స్. అట్లా ఇంటెన్సిటీ పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ లైక్ ఏం లేదు జర అన్ని చూసుకొని ఫటాఫట్ చేసేసినాం. సో ఏంటంటే మనకు ఐరన్ బాక్స్ ఉంటుంది ఎవ్రీ దేర్ అంటే ప్రతి జాగాల. సో అది లాండ్రీ బాస్కెట్ మళ్ళీ ఇది నా లుంగి మర్చిపోయినా. ఓరి అమ్మ. ఓకే సో యా గైస్ ఇదేంటంటే పోర్ట్ డోర్ లెక్క. మన మగుతల రూమ్ లో కూడా మనం 2 రూమ్లు పక్కగా తీసుకుంటే డోర్ ఓపెన్ చేసుకుంటే మనకు పెద్ద రూమ్ వస్తుంది. సో యా ఇంకోటి మన మౌత్ వాష్ కూడా మర్చిపోతున్నాము. ఇక పోనీలే ఏం చేస్తాం. ఇలా పొద్దుగాలనే యూజ్ చేసినాం కదా. దిష్టికి తిప్పి పడేద్దాం అక్కడ. అండ్ అంతే భయ్యా. तो पूरा देख लेके अपन निकल जाना. बाय गुड बाय गाइस. 250 रूम को 2.5 बार बाय बोलेंगे. जाएंगे पूरा
మౌత్ దాల్ దింగే. సో మీకు కింద రిసెప్షన్ అంతా చూపించేసిన. బ్రేక్ఫాస్ట్ సెక్షన్ ఏంటంటే అర్లీ మార్నింగ్ 10 కంటే ముందంట. మనం 10:03కి పోయినాం. 10 మీద 3 minutes. కానీ వాడు పెట్టలేదు. వాడు ఏమన్నాడు రా వాడు, అది లేట్ అయిందని అన్నాడు. సో ఇక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ మనకు, అండ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో మనకు గ్రీనరీ పక్కకు బిల్డింగ్స్. సో ఫస్ట్ చెప్పినట్టే నిన్న రాత్రి ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ బిజినెస్ మంచిగా అవుతుందని సెకండ్ బిల్డింగ్ కట్టిండు. అట్లా అని చెప్పి మనం లిఫ్ట్లో డౌన్ పోతున్నాం. పైన కావాలంటే అది అప్ వత్తాలి, కింది కావాలంటే డౌన్ వత్తాలి. బటన్లు ఉన్నాయి కదా, ఏదో నాకు తెలుసు అని చెప్తున్నా అంతే. ఇక్కడ శానిటైజర్ ఉన్నది. సో యోగా వాట్సాప్ నమస్తే. సో అది మన వ్లాగ్ మొత్తం ఇట్లా ఎండింగ్ వచ్చేసింది. సో జర ఏంటంటే మీరు మన ఎస్పీజీ మిట్ యూట్యూబ్ ఛానల్ కి ఇట్లా మనం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ వ్లాగ్ ఇట్లా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ కూడా చేయరు. అట్లానే జర ఏంటంటే మనకు సపోర్ట్ ఇస్తే ఇట్లా మనం యూట్యూబ్ లో కూడా మంచి మంచి వ్లాగ్స్ అండ్ మంచి మంచి కంటెంట్ చేస్తూనే ఉంటాం. రైట్.